ఆంధ్రప్రదేశ్ అమ్మలక్కల కోసానికని చెప్పి కూటమి సర్కారు ఒక బంపర్ ఆఫర్ పట్టుకొచ్చిందయ్యా. మళ్ళా ఇప్పుడు చంద్రాల సార్ చెప్పినటువంటి ఈ ఆఫర్కైతే అమ్మలక్కలు ఎగిరి దుంకుతున్నారట. గటువంటి బ్రహ్మాండమైన సూపర్ జబర్దస్త్ బంబాటు ధమాకా ముచ్చట్నే చెప్పింది కూటమి సర్కారు. ఇప్పుడు చంద్రాల సారు అనౌన్సింగ్ చేసినటువంటి మాట ఏదైతే ఉన్నదో దీన్ని చూసి మాత్రం ప్రతి ఒక్కరు ఆంధ్రాల మహిళలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. మరి గంతగనము మహిళలకు ఆఫర్ ఇచ్చినటువంటి చంద్రాల సార్ ఏమి ఇచ్చి ఉంటాడనే డౌట్ అనుమానం నాకైతే బాగానే మెదల్లో తిరుగుతున్నది. మీకు కూడా వచ్చి ఉంటుంది కదా. మరి క్లియర్గా ఇంకా తెలవాలంటే చూద్దాం పండి రాతలకు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత మొట్టమొదట జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరణ చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ ఓ ప్రత్యేకమైనటువంటి బంపర్ ఆఫర్ను ఆంధ్రప్రదేశ్ అమలక్కలకు ఇయ్యనికే రెడీ అయ్యిండయ్యా. ఇక మహిళల ఆర్థిక స్వలంబన కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి ఆయన మళ్ళొక్క పారి 1,00,000 మందికి పైగా మహిళలకు జీవితాన్ని మార్చే అవకాశాన్ని కల్పించబోతున్నాడయ్యా. ఇప్పుడు ఇక చంద్రాల సార్ ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నాడో ఈ పథకం ద్వారా వాళ్లకు టైలరింగ్ శిక్షణను ఇచ్చే కాకుండా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో చాలా గొప్ప ముచ్చటనే అంటున్నారు చాలా మంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తారీఖున ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది కూటమి సర్కారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 1,02,832 మంది మహిళలు టైలరింగ్ లో శిక్షణ పొందబోతున్నారు. 90 రోజుల పాటు కొనసాగబోతున్న ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళలకు ప్రామాణికమైన కోర్సులను అందించడంతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వమే అందియబోతున్నది. శిక్షణ పూర్తయిన తర్వాత ఈ మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించుకునేందుకు అదనపు చేయూతను కూడా ప్రభుత్వం అందియబోతున్నది. ఇక ఈ శిక్షణ కార్యక్రమానికి బీసీ, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు, ఈబీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలు అర్హులుగా ప్రకటన చేసిందయ్యా ప్రభుత్వం. ఇక వీళ్ళకు అవసరమైన నిధులను బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా సమకూర్చబోతున్నారు. ఆసక్తి గల మహిళలు గ్రామ వార్డు సచివాలయాలల్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి వస్తుంది. ఇక ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వం 70% ఆధార్ను పర్ఫెక్ట్ గా పూర్తి చేసిన మహిళల కోసానికని చెప్పి పిరీల కుటుంబ మిషన్లను అయితే పంపిణీ చేయబోతున్నది. ఇక అదే విధంగా ఈ పథకం ద్వారా 1,00,000 మందికి పైగా మహిళలకైతే ఉపాధి అవకాశాలు దొరుకుడుతో పాటు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం కూడా దొరకబోతున్నది. ఇక స్వయం ఉపాధిని పెంచేందుకు ఈ పథకం ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నది అని అంటున్నది కూటమి సర్కారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలకు అయితే ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. ఇది ఒక అద్భుత అవకాశంగానే మారబోతున్నది. ఇక మహిళా సాధికారత కోసం కూటమి సర్కారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చేటట్టే కనబడుతున్నది. ఇక ఏదేమైనా చంద్రాల సర్కారు మహిళల కోసానికని చెప్పి ఇంత గొప్ప పథకాన్ని తీసుకొచ్చినందుకు ఎన్నిసార్లు చంద్రాల సార్కు శనార్థులు పెట్టినా కూడా తక్కువనే అని చెప్పి మస్తు సంబరపడబట్టిల్లు ఆంధ్రప్రదేశ్ మహిళా మనులు.